హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వరల్డ్. సో మనం లాస్ట్ వీడియోలో బబుల్ సార్టింగ్ చూసాం కదా. ఈ వీడియోలో హీప్ సార్టింగ్ చూద్దాం. అండ్ హీప్ సార్టింగ్ మీద ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయితే చెప్తాను. దాని తర్వాత అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు నీట్గా అర్థమవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను ఈ వీడియోస్ చేయడానికైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను గైస్. సో ప్లీజ్ మీకు వీడియోస్ కానీ అర్థమైతే, మీకు వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంట్రొడక్షన్ ఆఫ్ హీప్ సార్టింగ్. సో ఇట్ ఫాలోస్ కంప్లీట్ బైనరీ ట్రీ ఫర్ కన్స్ట్రక్టింగ్ మ్యాక్స్ హీప్. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇట్ ఫాలోస్ కంప్లీట్ బైనరీ ట్రీ ఫర్ కన్స్ట్రక్టింగ్ మ్యాక్స్ హీప్. కంప్లీట్ బైనరీ ట్రీ అంటే మీకు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కంప్లీట్ బైనరీ ట్రీ అంటే, సో ఇది ఇలా ఉంది కదా, 4 8 3 9. సో దిస్ ఈజ్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. ఓకేనా? కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఫస్ట్ ఇచ్చిన ఎలిమెంట్స్తో లెఫ్ట్ సైడ్ నోట్స్ అన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది ఫిల్అప్ చేసుకుంటూ నెక్స్ట్ రైట్ సైడ్కి వెళ్తాం. ఓకేనా? కంప్లీట్ బైనరీ ట్రీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇక్కడ 10 12 అని ఇంకో 2 నెంబర్స్ ఉన్నాయనుకో, మనం ఏం చేస్తాం, ఇది ఇక్కడ ఎన్ని నెంబర్స్ అయినా ఉండని, లెసర్ దానా గ్రేటర్ దానా అని చూసుకోం, లెఫ్ట్ సైడ్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? అది లెసర్ దాన్ కావచ్చు, గ్రేటర్ దాన్ కావచ్చు, పేరెంట్ నోడ్కి ఆర్ రూట్ నోడ్కి. ఓకేనా? అది రూట్ నోడ్కి లెసర్ దాన్ అయినా గ్రేటర్ దాన్ అయినా మనం దాన్ని కంపేర్ చేయకుండా ఐదర్ ఇట్స్ లెసర్ ఆర్ గ్రేటర్, మనం ఫస్ట్ దాన్ని లెఫ్ట్ సైడ్ నుంచి ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో 2 నెంబర్స్ తీసుకుందాం, 10 and 12. 10 అనేది ఇక్కడ వస్తుంది, 12 అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎ కంప్లీట్ బైనరీ ట్రీ. సో మనం ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే మ్యాక్స్ హీప్ని బిల్డ్ చేసేటప్పుడు మనకి కంప్లీట్ బైనరీ ట్రీని యూజ్ చేస్తాం. ఓకేనా? సో నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఇట్ డస్ నాట్ ఫాలోస్ బిఎస్టీ ఫర్ కన్స్ట్రక్టింగ్ మ్యాక్స్ హీప్. సో నేను ఇందాక చెప్పాను కదా, మ్యాక్స్ హీప్ని బిల్డ్ చేసేటప్పుడు మనం బైనరీ సెర్చ్ ట్రీని యూజ్ చేయం. అంటే చాలామంది కంప్లీట్ బైనరీ ట్రీకి బైనరీ సెర్చ్ ట్రీకి చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అనమాట. ఓకేనా? సో కంప్లీట్ బైనరీ ట్రీ వేరు, బిఎస్టీ వేరు. బిఎస్టీ అంటే రూల్స్ ఫాలో అవుతాం, రూట్ నోడ్ పేరెంట్ నోడ్, లెసర్ దాన్ అని లెఫ్ట్ సైడ్, గ్రేటర్ దాన్ అని రైట్ సైడ్. ఓకేనా? కంప్లీట్ బైనరీ ట్రీ అంటే లెఫ్ట్ సైడ్ ఫిల్ చేసుకుంటూ వెళ్తాం, ఐదర్ అది రూట్ నోడ్ కన్నా గ్రేటర్ కావచ్చు, లెసర్ కావచ్చు. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇట్ డస్ నాట్ ఫాలో బిఎస్టీ ఫర్ కన్స్ట్రక్టింగ్ మ్యాక్స్ హీప్. సో నెక్స్ట్, వీ డిలీట్ మ్యాక్స్ ఎలిమెంట్ ఫ్రమ్ ద మ్యాక్స్ హీప్ అండ్ రీప్లేస్ ఇట్ విత్ లాస్ట్ కన్సిక్యూటివ్ ఎలిమెంట్స్. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని నేను మీకు అది ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ పాయింట్ డిస్కస్ చేస్తాను. సో మీరు నోట్స్ అయితే నోట్ చేసుకోండి. సో మనకి 12 11 13 5 6 7 ఒక 6 ఎలిమెంట్స్ అయితే ఇచ్చాడు అరేలో. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, స్టెప్ 1, ఫస్ట్ దీని నుంచి మ్యాక్స్ హీప్ని బిల్డ్ చేయాలి. మ్యాక్స్ హీప్. సో నేను మ్యాక్స్ హీప్ని ఎలా బిల్డ్ చేయాలో ఇప్పుడు చెప్తాను మీకు. సో ఇందాక చెప్పాను కదా, మ్యాక్స్ హీప్ని బిల్డ్ చేయాలంటే మనం కంప్లీట్ బైనరీ ట్రీని ఫాలో అవుతాం. ఓకేనా? అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఏమైనా ఉండనివ్వండి, రూట్ నోట్తో సంబంధం లేకుండా ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఫస్ట్ ఇక్కడ ఏముంది, నాకు 12 ఉంది, లెఫ్ట్ సైడ్ ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ 11. ఓకేనా? 12 కన్నా 11 లెఫ్ట్ ఉంది కాబట్టి నేను దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకురాలా. ఓకేనా? ఇది లెఫ్ట్ సైడే ఉండాలి, ఐదర్ ఇక్కడ 20 అయినా ఉండని, మనం లెఫ్ట్ సైడే తీసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే ఇది కంప్లీట్ బైనరీ ట్రీని ఫాలో అవుతుంది కాబట్టి. ఓకేనా? సో 12 11, నెక్స్ట్ 13, నెక్స్ట్ టైం ఉంది 5 ఉంది, నెక్స్ట్ టైం ఉంది 6 ఉంది, నెక్స్ట్ టైం ఉంది 7 ఉంది.
ఓకేనా. 12 11 13 5 6 7. సో ఇది మనకి కంప్లీట్ బైనరీ ట్రీ. ఓకేనా. దీన్ని మనం మ్యాక్స్ హీప్లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అంటే మీకు ఎలా చెప్పాలి, ఈ స్టార్టింగ్ నుంచి అంటే ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్లో స్టార్టింగ్ అన్నీ మనకి మ్యాక్స్ హీప్ అంటే ఈ లెవెల్స్లో మనకి అన్ని గ్రేటర్ ఎలిమెంట్స్ ఉండాలి. అంటే ఇక్కడ 5 ఉండి ఇక్కడ 12 ఉండకూడదు. ఓకేనా. ఇది మనకి డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి, అంటే హయ్యర్ టు లోయర్ మ్యాక్స్ హీప్ అంటే. ఓకేనా. పైన మొత్తం గ్రేటర్ ఎలిమెంట్స్ ఉండాలి, కిందంతా లెసర్ ఎలిమెంట్స్ ఉండాలి. ఓకేనా. ఇక్కడ చూడండి 12 ఈజ్ లెసర్ దాన్ 13. సో 13 గ్రేటర్ కాబట్టి 13 ఇక్కడ 12 ఇక్కడ పెట్టాలి. ఓకేనా. సో ఈ మొత్తాన్ని నేను ఎలా రాస్తానంటే ఇక్కడ 13, ఇక్కడ 11, ఇక్కడ 12, ఇక్కడ 7 అండ్ ఇక్కడ 5, ఇక్కడ 6. సో దిస్ ఈజ్ మ్యాక్స్ హీప్. ఓకేనా. ఇది మ్యాక్స్ హీప్ అనమాట. దీన్ని మనం అరేలో ఎలా రాస్తామంటే, ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, అరేలో మనం వాల్యూస్ని ఎంటర్ చేసేటప్పుడు ర్యాండమ్గా ఎంటర్ చేయకూడదు. అంటే 13 5 6 12 ఇలా ర్యాండమ్గా ఎంటర్ చేయకూడదు. ఒక హైరార్కీ అంటే ఒక లెవెల్స్గా మనం ఎంటర్ చేస్తాం. అంటే ఫస్ట్ 13. ఓకేనా. నెక్స్ట్ 13 11 12 అంటే 13 11. నెక్స్ట్ ఏముంది 12, మళ్ళీ నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 7. సో ఇలా మనం మ్యాక్స్ హీప్ని బిల్డ్ చేస్తాం. ఓకేనా. నోట్ చేసుకోండి. సో ఇది మ్యాక్స్ హీప్ అనమాట. 13 11 12 5 6 7. సో ఈ మ్యాక్స్ హీప్ నుంచి ప్రాసెస్ స్టెప్ 2 ఏంటంటే, సో ఇక్కడ రాస్తున్నా నేను స్టెప్ 2. స్టెప్ 2 అంటే డిలీటింగ్ రూట్ నోడ్. ఓకేనా. విచ్ ఈస్ హయ్యర్ వాల్యూ ఆఫ్ ఎంటైర్ మ్యాక్స్ హీప్. ఓకేనా. అంటే ఈ 13ని డిలీట్ చేసి ఈ 13ని తీసుకెళ్ళి 7 ప్లేస్లో పెట్టి ఈ 7ని తీసుకెళ్ళి 13 ప్లేస్లో పెడతా. అర్థమైందా. అంటే ఈ 13 ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేస్తా. అంటే ఈ 13ని డిలీట్ చేసి ఓకేనా తీసేసి ఈ 13ని తీసుకెళ్ళి నేను ఎక్కడ పెడతాను 7 ప్లేస్లో పెడతా. ఓకేనా. అండ్ ఈ 7ని తీసుకెళ్ళి 13 ప్లేస్లో పెడతా. అండ్ ఎప్పుడైతే ఈ 13ని డిలీట్ చేస్తానో ఇది అరేలో ఉంటుంది మనకి. ఓకేనా. మ్యాక్స్ హీప్లో ఉంటుంది, కానీ లైక్ మ్యాక్స్ హీప్ అరేలో ఉంటుంది మనకి, కానీ ఈ ట్రీలో ఉండదు. ఈ ట్రీ ఏదైతే ఉందో మ్యాక్స్ హీప్ ట్రీ, ఇందులో 13 ఉండదు. ఓకే. ఎందుకంటే డిలీట్ చేస్తాం కాబట్టి. డిలీట్ చేసి ఏం చేస్తాం, ఈ 13ని లాస్ట్లో పెట్టుకుంటాం. ఓకేనా. ఆ ప్లేస్లో ఏ ఎలిమెంట్ అయినా ఉండని ఆ ఎలిమెంట్ని మళ్ళీ మనం డిలీట్ చేసిన ఎలిమెంట్లో ప్లేస్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఎలా రాస్తామంటే ఇక్కడ ఏముంది 13ని డిలీట్ చేశాను నేను. 13 ప్లేస్లో ఏం రాయాలి 7 రాయాలి. అంటే 7 ఇక్కడ ఉంది కదా, ఈ 7 రాయాలి. ఎందుకు 13 తర్వాత ఇక్కడ 7 వస్తుంది కాబట్టి. 13 11 12 5 6. అండ్ నేను మీకు ఏం చెప్పాను, మ్యాక్స్ హీప్ అంటే మనకి గ్రేటర్ ఎలిమెంట్స్ అప్పుడు పైన ఉండాలి. ఓకేనా. ఇక్కడ చూడండి 12 అనేది 7 కన్నా గ్రేటర్. సో నేను అందుకని 7ని 12తో రీప్లేస్ చేస్తా. అంటే 12 7 11 5 6. సో దిస్ ఈజ్ మనకి న్యూలీ అప్డేటెడ్ మ్యాక్స్ హీప్ అనమాట. దీనికి నేను అరే ఎలా రాస్తానంటే 12 11 7 5 6 అండ్ 13 1 2 3 4 5 6. ఓకేనా. సో
చూసారు కదా, నేను ఇక్కడ 13ని డిలీట్ చేసి 13 ప్లేస్లో 7 పెట్టాను. 7 పెట్టిన తర్వాత మ్యాక్స్ హీప్లో కన్వర్ట్ చేశాను. ఓకేనా, ఎందుకంటే 12 అనేది 7 కన్నా గ్రేటర్ కాబట్టి. అండ్ ఈ ఫైనల్లీ వచ్చిన ట్రీకి నేను అరేలో అయితే రాశాను అనమాట. సో ఇప్పుడు మనం దీని నుంచి ఫాలో అవ్వాలి. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి, నేను మళ్ళీ రబ్ చేస్తాను బోర్డు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, ఇప్పుడు ఏం చేయాలంటే 12ని డిలీట్ చేయాలి. 12 ఏదైతే ఉందో ఈ 12ని డిలీట్ చేసేయాలి. ఓకేనా, ఈ 12ని డిలీట్ చేసి ఈ 12 ప్లేస్లో 6, నేను ఇందాకేం చెప్పాను, డిలీటింగ్ ద ఫస్ట్ ఎలిమెంట్ రీప్లేసింగ్ ఇట్ విత్ లాస్ట్ కన్సిక్యూటివ్ ఎలిమెంట్స్. అంటే కన్సిక్యూటివ్ లాస్ట్ ఎలిమెంట్స్తో రీప్లేస్ చేయాలి ఫస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేసి. అంటే ఇప్పుడు ఇందాకేం చేశాను, 30ని డిలీట్ చేశాను, ఇక్కడ 7తో రీప్లేస్ చేశా, ఇందాక 7తో రీప్లేస్ చేశా. ఇప్పుడు ఏం చేశాను, 12ని డిలీట్ చేసి దాని కన్సిక్యూటివ్ 6తో రీప్లేస్ చేస్తున్నా. అంటే 12ని డిలీట్ చేసి ఈ 12ని 6 దగ్గరికి పంపించి 6ని 12 దగ్గరికి పంపిస్తున్నా. ఓకేనా, లాస్ట్లో ఎప్పుడు కూడా ఫస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేసినప్పుడు కన్సిక్యూటివ్ లాస్ట్ ఎలిమెంట్స్తోనే రీప్లేస్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు నేను దీనికి బిల్డ్ చేస్తున్నాను చూడండి. 12ని డిలీట్ చేస్తాను, ఇప్పుడు నాకు ఇక్కడ 6తో రీప్లేస్ చేయాలి. ఓకేనా, 6, 11, 7, 5 ఇది రబ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇది 11 అనేది 6 కన్నా గ్రేటర్, ఎందుకంటే మనం దీన్ని మ్యాక్స్ హీప్లో కన్వర్ట్ చేయాలి. డిలీట్ చేసి రీప్లేస్ చేసిన ప్రతిసారి మనం మ్యాక్స్ హీప్లోకి కన్వర్ట్ చేయాలి. అది ఆల్రెడీ మ్యాక్స్ హీప్లో ఉంటే ఓకే, లేకపోతే మనం కన్వర్ట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ 11 అనేది 6 కన్నా గ్రేటర్. సో 11ని పైకి పంపించి 6ని కిందకి పంపిస్తున్నా. అంటే 11, 6, 7, 5. ఓకేనా, ఇప్పుడు దీనికి మనం మరో ఎలా రాయాలంటే 11, 6, 7, 5, 12, 13. సో దిస్ ఈజ్ ద అప్డేటెడ్ మ్యాక్స్ హీప్. ఓకేనా, సో నేను ఇది రబ్ చేస్తున్నా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, డిలీట్ 11. నేను చెప్పాను కదా ఆల్రెడీ నాకు పాయింట్లో, డిలీటింగ్ మ్యాక్స్ హీప్ ఈజ్ ఆల్వేస్ డిలీటింగ్ ద ఫస్ట్ ఎలిమెంట్ అండ్ రీప్లేస్ ఇట్ విత్ లాస్ట్ కన్సిక్యూటివ్ నెంబర్ ఆర్ ఎలిమెంట్. ఓకేనా, సో నేను ఇక్కడ 11ని డిలీట్ చేశాను. 11ని డిలీట్ చేసి ఇందాక ఇదైంది, లాస్ట్ కన్సిక్యూటివ్ అంటే 5 వస్తుంది. 11ని దీని ప్లేస్లోకి పంపించి 5ని దీని ప్లేస్లోకి పంపిస్తా. ఓకేనా, అంటే నాకు ఇలా వస్తుంది ట్రీ అనేది. ఏముంటుంది, 5ని పెట్టాను. ఓకేనా, 5, 6, 7, 11ని డిలీట్ చేశా. 11 అనేది అరేలో ఉంటుంది, డిలీట్ అయిన ఎలిమెంట్స్ అరేలో ఉంటాయి కానీ ట్రీలో ఉండవు. ఓకేనా, అండ్ నేను ఇక్కడ మనకేంటి 7 ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో నేను దీన్ని ఏం చేస్తాను, 7, 6, 5. నాకు ఇక్కడ మ్యాక్స్ హీప్ అరే ఏంటి, 7, 6, 5, 11, 12, 13. ఓకేనా, నోట్ చేసుకోండి, నేను మళ్ళీ రబ్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే డిలీట్ 7. డిలీట్ 7ని డిలీట్ చేసి ఫస్ట్ ఏం చేసాము అంటే 7ని డిలీట్ చేసి 5తో రీప్లేస్ చేయాలి. అంటే 7 ఇక్కడికి పంపించి 5ని ఇక్కడికి పంపించాలి. ఓకేనా, సో నేను 7ని డిలీట్ చేశాను. 7 చూడండి, నేను దీని కంటిన్యూషన్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, 5ని డిలీట్ చేశాను, 5 ప్లేస్లోకి 6ని పెట్టాను. సో నాకు ఇక్కడ ఏంటి, 6 ఈజ్ గ్రేటర్ దాన్ 5. అంటే నాకు ఇక్కడ 6, ఇక్కడ 5 వస్తుంది. మ్యాక్స్ హీప్ ఏమొస్తుంది, 6, 5, 7, 11, 12, 13. ఓకేనా, సో దిస్ ఈజ్ ద మ్యాక్స్ హీప్, మనకి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే డిలీట్ 6ని డిలీట్ చేయాలి. 6ని డిలీట్ చేసి 5తో రీప్లేస్ చేయాలి. 5ని 6 ప్లేస్లో పెట్టాలి. ఓకేనా, సో ఏం చేయాలి, 6ని డిలీట్ చేస్తే ఇంక మనకు ఉండేది 5. సో దిస్ ఈజ్ ద ఎండింగ్ ఆఫ్
హీప్ సార్టింగ్. ఓకేనా, 5ని డిలీట్ చేశాను. సో నాకు ఇక్కడ హీప్ సార్టింగ్ ఏమొస్తుంది, 6ని డిలీట్ చేశాను కాబట్టి 6 ప్లేస్లోకి 5, 5 ప్లేస్లోకి 6 వెళ్తాయి. సో 5, 6, 7, 11, 12, 13. సో దిస్ ఈజ్ ద ఫైనల్ సార్టెడ్ అరే అనమాట. చూస్తున్నారు కదా, ఎగ్జాంపుల్ 1 నోట్ చేసుకోండి. ఇది మనకి హీప్ ట్రీలో ఎగ్జాంపుల్ 1 అనమాట. అండ్ ఈ వీడియోకి అంతే గైస్, మీకు హీప్ సార్టింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కానీ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో డిఎస్ మీద ఆల్ వీడియోస్ ప్లేలిస్ట్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ మీ వాట్సాప్ గ్రూప్స్, స్టడీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి అంతే గైస్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.